హ్యాపీ క్రిస్మస్. గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్. సో ఈరోజు మన విజయ్ కుమార్ గారు సార్ ప్రీ క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం, మీరు తప్పకుండా రావాలి అని అనుకుంటే నేను సరే వస్తాను మీరు చేయండి అని చెప్పాను. తప్పకుండా రావాలని ఎంత పని ఉన్నా మేము వచ్చాము ఇక్కడికి. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకోటి ఏంటంటే మన పాస్టర్ గారు ఇచ్చిన సందేశంలో చాలా మీనింగ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ మనము ఒక ఫంక్షన్ జరుపుకుంటున్నామంటే మన పిల్లలకు వాళ్ళకు మన హిస్టరీ గురించి, మన అలవాట్ల గురించి, మన పద్ధతుల గురించి కూడా వాళ్ళకు నేర్పిస్తున్నాం మనకు తెలియకుండానే. వాళ్ళందరూ మనం అందరినీ కలిసిమెలిసి ఉండడం, ఒకరిని ఒకరు వాళ్ళు షేర్ చేసుకోవడం, మాట్లాడుకోవడం కూడా ఒక ఇంపార్టెంట్ అయిన థింగ్స్. ఇంకోటి చాలామంది మన డిపార్ట్మెంట్లో కానీ మనం పనిచేసే చోట కానీ ప్రమోషన్ వచ్చింది, నేను డిఈ అయిపోయాను, ఎస్సీ అయిపోయాను, సిజిఎం అయ్యాను, తర్వాత అవకాశం ఉంటే చైర్మన్ కూడా సీఎం అండ్ చైర్మన్ మేనేజింగ్ డైరెక్టర్ అయ్యాము అనుకుంటారు. కానీ హోదా పెరిగే కొద్దీ బాధ్యత పెరుగుతుంది అనే మాట ఎవరు గుర్తుంచుకోలేకపోతున్నాం. ఇంకోటి ఏంటంటే మనకు హోదా వచ్చింది కాబట్టి నా చేతిలో చాలా పవర్స్ ఉన్నాయి, నేను ఏం చేసినా నడుస్తుంది, నన్ను ఎవరు అడిగేవాళ్ళు లేరు అనే సిద్ధాంతం కూడా ఒక రకంగా ఇప్పుడు డెవలప్ అవుతూ ఉంది. మన పాస్టర్ గారు చెప్పినప్పుడు మనం ఎదిగే కొద్దీ, మన పురాణాలు చెప్తున్నాయి, ఎప్పుడైనా కానీ చెప్తుంది, మనం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలి. అవకాశం దొరికింది కాబట్టి 10 మందికి మనం మంచి చేయాలి, సేవ చేయాలనేది దాని మీనింగ్. కానీ అది మర్చిపోతున్నాం మనం. మనకు వచ్చిన అవకాశం ప్రతి ఒక్క మంది ఇక్కడ ఉన్నాం, చాలామంది. ఎంతమందికి డిపార్ట్మెంట్లో, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు దొరుకుతాయి? ఈ ఉద్యోగాల్లో దొరికినలలో ఎంత అవకాశం ఉంది మనకు సేవ చేసే అవకాశం. అందరికీ రాలేదు, వచ్చిందంటే అది మన పెద్దోళ్ళు చేసిన పుణ్యం అనుకోవాలి. దాని వలన మనకు వచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకొని ఫ్యూచర్లో మనం ఒక మార్గదర్శకంగా ఉండాలి. ఈ క్రీస్తు, ఈ జన్మ, క్రీస్తు గారి మనకి ఇచ్చే మెసేజ్ మన సీఎం, మన డైరెక్టర్ గారు కూడా చెప్పారు, మనము ఒక మార్గదర్శకంగా ఉండాలి. రేపు మనము ఈ పోస్ట్ నుంచి రిటైర్డ్ అయినప్పుడు కానీ, ప్రమోషన్ మీద వెళ్ళినప్పుడు కానీ, ట్రాన్స్ఫర్ అయినప్పుడు కానీ మన యొక్క ఐడెంటిటీ అక్కడ తెలిసి తీరాలి. మనం ఇచ్చే సర్వీసును ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ గుర్తించాలి. అంతేగాని హోదా ఉంది కదా అన్న రీతిగా బిహేవించడం కాకుండా, మనకి ఈ హోదా వచ్చింది కాబట్టి మనం ఇంకా ఎంత సర్వీస్ చేయగలము, ఎంత సర్వీస్ చేస్తే మనకి ఎంత మంచి పేరు వస్తుంది, మన సొసైటీ కూడా అంత బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చేస్తే, ప్లస్ డిసిప్లైన్ అనేది మన దగ్గర నుంచే స్టార్ట్ కావాలి. మన ఇప్పుడు పాస్టర్ గారు చెప్పారు, మన క్రీస్తు గారు ఎందుకు ఒక చిన్న కుటుంబంలో పుట్టాడు అంటే అది చాలు మనకు మెసేజ్. అంతకన్నా ఇంకా వేరే మెసేజ్ అక్కర్లేదు. మనకు హోదా ఉన్నంత మాత్రాన మనం ఏదో పెద్ద అయిపోయినట్లు కాదు, హోదా లేనోళ్ళు తక్కువ అయిపోయినట్టు కూడా కాదు. మనందరం ఒకటే. మనకు వచ్చిన అవకాశాన్ని 10 మందికి పంచి మనం అందరికీ మంచి చేసి మంచిగా ఉందాం, మంచిగా నడుచుకుందాం. అలాగే ఈ సంస్థ కూడా మంచి పేరు తీసుకొద్దాం. 10 మందికి సేవ చేసే అవకాశం మనకు ఈ ఎలక్ట్రిసిటీ ద్వారా దొరికింది కాబట్టి ఈ అవకాశాన్ని యూజ్ చేసుకొని అంత మంచి చేస్తుంది, మంచి జరుగుతుందని వన్స్ అగైన్ క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ ఈ సభకు ఆహ్వానించిన మన విజయ్ కుమార్ గారికి, అలాగే ఈ గుంటూరు సర్కిల్ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున, ప్లస్ మన సిఆర్డిఏ ఉద్యోగస్తులందరికీ పేరు పేరున క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తూ అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్తూ అవకాశం ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు బట్. థ్యాంక్ యూ సార్. సో ఇందాక పాస్టర్ గారు చెప్పారు, క్రిస్మస్ అంటే, క్రీస్తు జననం అంటే ఇట్స్ ఏ హిస్టరీ. ఇది పురాణం కాదు, జరగంది కాదు,
కాకపోతే నేను అది కూడా చెప్పారు పాస్టర్ గారు. క్రిస్టియానిటీ అంటే మనం మార్గదర్శకంగా ఉండాలి. డిపార్ట్మెంట్లో అంటే నిబద్ధతతో పనిచేయటం, కంపెనీకి మంచి పేరు తీసుకురావటం, నీతి నియమాలకు ఉండటం, ఇవన్నీ ఆచరించలేము. కానీ సాధ్యమైనంత మటుకి మనము తప్పుగా ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సిన విషయాలు. క్రైస్తవుడు అని చెప్పుకోవటం ఫ్యాషన్గా కాకుండా నేను క్రైస్తవుడిని అంటే మార్గదర్శకంగా ఉండాలి. ఎదుటి వాళ్ళని ప్రేమించాలి, తప్పులు చేసినా కానీ క్షమించాలి, స్పోర్టివ్గా తీసుకోవాలి, అందరినీ ప్రేమించి చక్కగా లీడ్ చేసుకుంటూ మన కంపెనీని, మనం చేసే పనిని చక్కగా చేయగలిగితే అదే నిజమైన క్రిస్టమస్. యాజ్ ఎంప్లాయీగా మన డ్యూటీ మనం సక్రమంగా నిర్వర్తిద్దాము, మన కంపెనీకి మంచి పేరు తెద్దాం. మరి ఒక్కసారి విష్ యూ హ్యాపీ క్రిస్టమస్. థ్యాంక్ యూ అనడా. థ్యాంక్ యూ సార్. నౌ ఐ రిక్వెస్ట్ శ్రీ అక్కడ ఏర్పాటు చేశారు. అదొక క్రిస్మస్ సింబల్. రెండవది స్టార్, అది కూడా నాకు ఎడం వైపు ఉంది. ఎక్కడ చూసినా స్టార్లే, రోడ్డు మీద వెళుతుంటే పెద్ద పెద్ద స్టార్లు కనిపిస్తున్నాయి. మూడవది పశువుల తొట్టె. ఇక్కడ పశువులు పాక పెట్టారు, మేంజర్ అని అంటారు, పశువుల తొట్టె. నాలుగవది క్యాండిల్. క్రిస్మస్ అనగానే ఖచ్చితంగా క్యాండిల్ వెలిగించి క్యాండిల్ లైట్ సర్వీస్ చేస్తాం. ఇవి 4 ఆధారం చేసుకుని క్రిస్మస్ యొక్క పరమార్థం ఏమిటి, క్రిస్మస్ని ఆచరించడం ద్వారా మనం ఏమి నేర్చుకుంటున్నాం, ఏమి సందేశాన్ని ఇస్తున్నాం అనేది నేను మీకు తెలియచేయాలని నేను తలస్తూ ఉన్నాను. మొదటిగా క్రిస్మస్ ట్రీ. ఈ క్రిస్మస్ ట్రీ ఒక పచ్చని చెట్టు, చాలా న్యాచురల్గా తీసుకొచ్చి పెట్టారు. చాలా చోట్ల మన ఇళ్లలో పెట్టుకునేవన్నీ ఇప్పుడు ప్లాస్టికే. క్రిస్మస్ ట్రీని అందమైనటువంటి గిఫ్ట్లతో అలంకరించారు. ఇంకేం చేస్తారంటే దానికి లైట్లు వెలిగిస్తారు, చెట్టు నిండా లైట్లు పెడతారు. ఇది దేనిని సింబలైజ్ చేస్తుందో మీరు గమనించాలి. పచ్చని చెట్టు, పచ్చదనం దేశ సౌభాగ్యానికి గుర్తు. చాలాసార్లు మనం ఈ మాట వాడతాం. పచ్చని పంట పొలాలు దేశ సౌభాగ్యానికి గుర్తు. పచ్చదనం అనేది ఫలభరితమైన జీవితానికి గుర్తు. ఈ క్రిస్మస్ ట్రీ పెట్టడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే మోడుబారిన జీవితాలను యేసుక్రీస్తు వెలిగిస్తారు, మోడుబారిన జీవితాలను యేసుక్రీస్తు ఫలింప చేస్తారు అనే సందేశాన్ని ఇవ్వటానికి. నిజమే, యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా రావడానికి ముందు ప్రపంచవ్యాప్తంగా మానవాళి అంతా భ్రష్టత్వంలో ఉన్నారు. ఆ కాలమాన పరిస్థితులను మనం అర్థం చేసుకున్నప్పుడు ప్రపంచమంతా భ్రష్టత్వంలో ఉంది. ప్రత్యేకించి ఇశ్రాయేలీయులు, యేసుక్రీస్తు ఏ జాతి నుంచి వచ్చారో ఆ ఇశ్రాయేలు జాతి మతపరంగా, ఆధ్యాత్మికంగా, నైతికంగా, సామాజికంగా మోడుబారిన స్థితిలోకి వెళ్ళిపోయారు. అలాంటి స్థితిలో యేసుక్రీస్తు
ఈ లోకానికి నరావతారిగా వచ్చారు. వచ్చి వారిలో పునరుజ్జీవాన్ని కలిగించారు. దానికి లైట్లు పెట్టి వెలిగిస్తే లైట్ దేనిని సింబలైజ్ చేస్తుంది అని అంటే పునరుజ్జీవానికి గుర్తు. యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా రావడం ద్వారా మోడుబారిన జీవితాలను ఆయన చిగురింప చేస్తారు, మోడుబారిన జీవితాలను వెలిగింప చేస్తారు అనేటువంటి సందేశాన్ని ఈ క్రిస్మస్ ట్రీ ఇస్తుంది. ఈ క్రిస్మస్ ఇచ్చే సందేశం అదే. బైబిల్ గ్రంథంలో APCPDCL Vijayawada to come on to the dais to light the candle and for cake cutting. Please sir, please welcome. Like to request Sri J. Padma Janardhan Reddy garu to cut the Christmas cake. Happy Christmas, happy Christmas, Merry Christmas, happy Christmas, Merry Christmas. Thank you so much. Now I request our CMD garu to lighten the Christmas tree. Give a big applause. Thank you, sir. Thank you for lightening the Christmas tree. Look at the wonderful tree with lots of colors and lots of gifts, lights. Thank you, sir. Thank you so much. Switch on the lights.
Santosh Rao Garu, Director APCPDCL, to deliver Christmas greetings to us. అందరికీ Now we are coming to the end of this Christmas celebration. Paul Garu, Pastor AELC Guntur, to come on to the dais and close this program with closing prayer and final blessings. Welcome, sir. అందరు లేచి నిలబడండి. తలలో ఉంచి కళ్ళు మూయండి. ఈ క్రిస్మస్ పండుగను మనం ముగించుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతమైన మా తండ్రి, సర్వశక్తి మిక్కిలి కనికరం గల మా గొప్ప దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మీ జననం మా జీవితాలను వెలిగించింది. మీరు నరావతారిగా ఈ లోకానికి రావడం మమ్మలను పాప విముక్తులుగా చేసింది. మీరు అక్కడ మాకెన్నో పాఠాలు నేర్పించింది. మానవ దేహంలో ఉన్నటువంటి మేము దైవిక లక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించాలనే సంగతిని మేము గ్రహించగలిగాం. అందుకే ప్రపంచవ్యాప్తంగా ఈ క్రిస్మస్ పండుగను ఆచరిస్తూ ఉండగా ప్రపంచంలో నుండి ప్రతి మానవాళిని మీరు దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకించి ఎలక్ట్రిసిటీ బోర్డుకు సంబంధించినటువంటి గుంటూరు సిఆర్డిఏ సర్కిల్కి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కలిసి ఈ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ వేడుకలలో మీరు తోడుగా ఉన్నందుకు నీకు వందనాలు. పాల్గొన్న ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను. క్రిస్మస్ సంతోషము, సమాధానము, నెమ్మది వారి వారి హృదయాల్లో పెళ్ళుకి రావాలి ప్రభువా. వేదిక మీద ఉన్నటువంటి అధికారుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. వారందరినీ మీరు దీవించి ఆశీర్వదించండి. వారి వారి కుటుంబాలను మీరు దీవించండి. సభలో ఉన్నటువంటి అధికారులు, సిబ్బంది, వారి వారి కుటుంబాలు, సన్నిహితులందరినీ బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను.
ఈ క్రిస్మస్ పర్వదినాన్న యేసుక్రీస్తును తమ సొంత రక్షకునిగా ఎందరు అంగీకరించారో వారందరి జీవితాల్లో పెనుమార్పులు మీరు తీసుకుని రమ్మని, ఇహపర సంబంధమైన దీవెనలు దయచేయమని, రానయ్యున్న నూతన సంవత్సరం ఈ బిడ్డలందరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసము, సకల దీవెనలు సదాకాలం మీ అందరకు తోడైండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. 2వ వచనంలో ఒక మాట ఉంటుంది, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అని. మొద్దు అంత అందంగా ఉండదు, కానీ దాని నుంచి ఒక నవనవలాడుతూ ఆకులతో కూడినటువంటి చిగురు వస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో. మూడుబారిన జీవితాలు, ముద్దులాంటి జీవితాలను యేసుక్రీస్తు చిగురింప చేస్తారు, వారికి పునరుజ్జీవాన్ని ఇస్తారు. ఎవరైతే యేసుక్రీస్తును నమ్ముకుంటారో వారి జీవితాలు చిగురిస్తాయి అనే సందేశాన్ని ఈ క్రిస్మస్ పండగ మనకిస్తుంది. యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా వచ్చారు అన్నది చారిత్రక సత్యం. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడం ద్వారా దైవాన్వేషణ పూర్తయింది, ఆయనే దేవుడు అనే విషయాన్ని బైబిల్ గ్రంథం స్పష్టం చేస్తోంది. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరిస్తారో వారు ఒకవేళ మూడుబారిన స్థితిలో ఉన్నా సరే వారు చిగురించబడతారు. రెండవది స్టార్, నక్షత్రం. ఈ నక్షత్రానికి ఈ క్రిస్మస్ పండుగలో చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందుకే ప్రతి ఇంటి దగ్గర, వీధుల్లో, షాపుల్లో అన్ని చోట్ల స్టార్ పెడతారు. ఎందుకు పెడతారంటే పెడతారు, వాళ్ళు పెట్టారు కాబట్టి మేము పెడతాం అంతే. కానీ స్టార్ ఇచ్చేటువంటి సందేశం చాలా విలువైంది. యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆకాశంలో ఒక తార వెలిసింది. తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఖగోళ శాస్త్రజ్ఞులు దానిని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఒక మహనీయుడు పుట్టాడు అని వారు గుర్తించారు. ఆ మహనీయుణ్ణి వెతకడానికి, ఆ మహనీయుణ్ణి చేరుకోవడానికి వారు ఆ తారను అనుసరించి వెళ్ళారు. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నమాట. ఆ నక్షత్రం తూర్పు దేశపు జ్ఞానులకు మార్గాన్ని చూపించింది. ఇందులో ఒక విశేషం ఉంది. నక్షత్రం కదులుతూ తూర్పు దేశపు జ్ఞానులకు మార్గనిర్దేశకత్వాన్ని చేసింది. ప్రియమైన బిడ్డలారా, మనం నక్షత్రాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఒక టైంలో జ్ఞానులు, మా గుంటూరు సర్కిల్ వాళ్ళు సిఆర్డిఏ కలిసి క్రిస్మస్ వేడుకలు జరుపుకున్న దానికి మేము ఆహ్వానితులుగా వచ్చాము. ఇక్కడ చాలా ఆహ్లాదకర వాతావరణంలో బాగా జరిగింది. ప్లస్ ఇలాంటి కలుపుకోవడం వలన చాలామందికి మెసేజ్గా పిల్లలకు కానీ వాళ్ళకి కానీ హిస్టరీ గురించి తెలిసింది. ఇక్కడ మనకు పాల్ గారు చాలా సందేశపూర్వకంగా మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్లో ఉన్నది ఏంటంటే ప్రతి ఒక్కరూ డిసిప్లైన్గా ఉండాలి. హోదా పెరిగినంత మాత్రాన మనము ఇది కాకుండా అందరికీ సర్వీస్ చేయాలి, ప్రేమగా ఉండాలి అనేది క్రిస్మస్ యొక్క సందేశము. ఒక మనిషి అతను బాగా కష్టపడి దీపంలాగా ఒక వెలుగిస్తూ అతని అందరికీ సహాయం చేయాలి. అవకాశం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని 10 మందికి మంచి ప్రేమను పొందాలని దీంట్లో ఉన్న సందేశాన్ని కూడా మాకు చాలా ఇదైంది. ఈ ఆర్గనైజేషన్ చేసిన మన విజయ్ కుమార్ గారిని బాగా చేశారు.
ప్లస్ ఇక్కడ ఉన్న వాతావరణం ఇదంతా బాగుంది. సో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు ముందు ఇలాంటి కార్యక్రమాలు కలుసుకొని అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసిమెలిసి తిరిగి బాగా ఉండాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ క్రిస్మస్లో శుభాకాంక్షలు తెలుపుతూ ఇంత కార్యక్రమం క్రిస్మస్ ఒకటి చెప్పండి. స్టాఫ్కి జరిగిన వాళ్ళని ముందుగా ఈరోజు ఈ క్రిస్మస్ సెలబ్రేట్ చేయడానికి మాకు ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మా రథసారథి అయిన పద్మ జనార్దన్ రెడ్డి గారికి వారు మేము అడిగిన వెంటనే వారు దాన్ని కన్సెంట్ ఇవ్వటం, మరి వారు ఎన్నో పనులు ఉంటే కూడా వచ్చి వారి యొక్క మెసేజ్ అందరికి కూడా మమ్మల్ని ఆశీర్వదించారు. యాక్చువల్గా బ్లెస్ చేసినట్టు. సో ఇంత కార్యక్రమం ఇంత దిగ్విజయంగా జరగటానికి మా టీం, గుంటూరు టీం అనేది చాలా గొప్ప టీం. ఏంటంటే ప్రతి ఒకే మాట ఒక పద్ధతి ప్రకారంగా చేసే మా ఎంప్లాయీస్, మమ్మల్ని అందరినీ నడిపించే మా జనార్దన్ రెడ్డి గారు, మా సంతోష్ రావు గారు, వారు మా వెన్నంటి మమ్మల్ని నడిపిస్తూ మరి వాళ్ళు మాకు ఇంత సహకారం ఇవ్వబట్టి మేము ఇంత ఉల్లాసంగా, ఇంత చక్కగా, ఇంత ఒక గొప్పగా చేయగలిగే ధైర్యం మాకు వచ్చిందంటే మా జనార్దన్ రెడ్డి గారి వల్ల, వారు ఉండటం వల్ల. వారు చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్టర్, ఇంకా ట్రెండ్ని సెట్ చేస్తామంటారు కొంతమంది. వారిలో ఆ క్వాలిటీస్ ఉన్న వ్యక్తుల్లో మా జనార్దన్ రెడ్డి గారు. ఎందుకంటే ప్రతి అంశంలో ఇటు కార్పొరేషన్ని ఒక నేషనల్ స్థాయికి, అట్లాగే ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకెళ్ళాలని, అలాగే ఇది తీసుకెళ్ళాలంటే ముఖ్యంగా ఉద్యోగస్తులు ఐక్యత కావాలి. ఉద్యోగస్తుల్లో ఒక స్ఫూర్తిని కల్పించాలి. ఆ స్ఫూర్తి ప్రదాత. ఎందుకంటే ప్రతి ఒక్క అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించడం, మమ్మల్ని నడిపిస్తున్నారు. ఇంత నడిపించడం వల్ల మేము ఇంత ఘనంగా ఈ రోజున మేము ఇక్కడ చేయగలిగాము. అందరికీ ప్రత్యేకంగా మా సర్కిల్ తరఫున అందరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఎవరో కల్పించి చెప్తున్నది కాదు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు శకం 2020వ సంవత్సరం అని అంటున్న ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు జననాన్ని యాక్సెప్ట్ చేస్తున్నారు. యేసుక్రీస్తు జననం ప్రపంచ చరిత్రను రెండు విభాగాలు చేసింది. క్రీస్తు పూర్వము, క్రీస్తు శకము. ఈరోజు మనం క్రీస్తు శకం 2020 అని అంటున్నాము అని అంటే యేసుక్రీస్తు ఈ లోకంలోనికి శరీరధారిగా వచ్చారు అనే సంగతిని ఖచ్చితంగా మనం అంగీకరిస్తున్నాం అని అర్థం. యేసుక్రీస్తు చారిత్రక వ్యక్తి. యేసుక్రీస్తు జననాన్ని గురించి మూడవ ప్రాముఖ్యమైన విషయం, యేసుక్రీస్తు ఈ లోకానికి నరావతారిగా రావడంతో ఈ భూమి మీద దైవాన్వేషణ పూర్తయింది. దైవాన్వేషణ, ఈ మాట నేను చెప్పడంలో ఉన్నటువంటి ఉద్దేశాన్ని మీరు గమనించాలి. మానవుడు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటాడు. నిరంతర అన్వేషి మనిషి. పాపంలో ఉన్న మానవుడు పాపం నుంచి నన్ను పవిత్రపరిచే మహిమాన్వితుడు కావాలి అని అన్వేషించాడు. అసత్యంలో ఉన్న మానవుడు అసత్యం నుంచి సత్యంలోనికి నన్ను నడిపించేటువంటి ఒక మహనీయుడు కావాలి అని అన్వేషించాడు. చీకటిలో ఉన్నవారు వెలుగులోనికి నడిపించడానికి నాకొక దేవుడు కావాలి అని అన్వేషించారు. ఈ మరణం నుంచి నన్ను జీవంలోనికి దాటింపచేసే మహనీయుడు కావాలి అని ఎదురు చూచినటువంటి మనిషికి యేసుక్రీస్తులో ఆ దైవాన్వేషణ పూర్తి చేయబడింది. నుంచి మనందరం కూడా ఒక్క నిమిషం ప్రార్థించుకుందాము. సర్వోన్నతుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. ఈ సమయంలో ప్రభువా, మీ యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని మేము ఆచరించినట్టు మీరు కృప చూపినందుకే మీకు వందనములు ప్రభువా.
ఇప్పటి వరకు మీ కార్యక్రమాన్ని మీరే ముందుండి నడిపించినందుకే మీకు వందనములు, స్తుతులు ప్రభువా. అయ్యా ఇదిగోనైనా ఇప్పుడు ప్రభువా కేక్ కటింగ్ కార్యక్రమం జరుగుచుండగా, అలాగే ప్రభువా క్రిస్మస్ ట్రీని లైట్నింగ్ చేస్తుండగా ప్రభువా ప్రతి కార్యక్రమంలో మీరే ముందుండి నడిపించి సహాయం చేయండి నాయన. ప్రభువా కేక్ తింటుండగా ప్రభువా ఆ స్వీట్ని ఏ రీతిగా అయితే ఆస్వాదిస్తున్నారు, క్రీస్తుని మా జీవితాల్లో ఆ రీతిగా ఆస్వాదించడానికి లైట్నింగ్ చేస్తుండగా ప్రభువా ఆ ట్రీ ఏ రీతిగా అయితే వెలుగుతూ ఉన్నదో ప్రభువా మా జీవితాలు కూడా ప్రభువా క్రీస్తుతో నింపబడి ఆ రీతిగా వెలగడానికి మీ కృపను అనుగ్రహించి సహాయం చేయమని, మా చిన్న ప్రార్థనలో తప్పులుంటే మన్నించమని, ప్రార్థన ఆలకించి ప్రతిఫలమును దయచేయమని క్రీస్తు నామంలోనే అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మ్యామ్.